అదే జరిగితే మళ్ళీ ఇంట్లో హోమానికి ఇటుకేయగలమా, పితృకార్యాలు చేయగలమా? అసలు అమ్మాయి మన ఇంట్లో తిరిగితే మనం రోడ్డు మీద తిరగలమా? ఇవన్నీ మొన్నటిదాకా ఏమయ్యాయి అత్తయ్య గారు? వాళ్ళని మన ఇంటికి పిలిచి మర్యాదలు చేసినప్పుడు గుర్తుకు రాలేదా? మీ అబ్బాయి వాళ్ళ అమ్మాయిని ఆహా ఓహో అని ఆకాశానికి ఎత్తేసినప్పుడు గుర్తుకు రాలేదా? అంటే మీరు ఇప్పుడు నటిస్తున్నారా లేకపోతే అప్పుడు నటించారా? చెప్పండి. ఏంటి చెప్పేది? ఉన్న ఒక్కగానొక మగనల్సు జీవితాంతం పెళ్లి పెటాకులు లేకుండా ఒంటరి ఉండిపోతాడన్న బాధతో కళ్ళ ముందు ఆచారాలన్నీ మంట కలిసిపోతున్నా ఫోన్లే ఇష్టపడ్డాడని పక్కన పెట్టాడు. అదే ఫోన్లే ఉన్న ఒక్కగానొక మోనాల్సి ఇష్టపడ్డాడని ఇప్పుడు ఎందుకు అనుకోవట్లేదు అంటున్నాను. అనుకున్నా ఇప్పుడు అమ్మాయికి పిల్లలు పుడతారో లేదో కూడా తెలియదు అంటున్నారే. మరి ఇంతకు ముందు మీ మనవడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడనుకున్నప్పుడు ఏమైందండి ఇదంతాను? ఓ అంటే సమస్య మనకి ఉంటే ఎవరితోనైనా కలిసిపోతాం, రాసుకుని పూసుకుని తిరుగుతాం, అన్ని పక్కన పెట్టేస్తాం. అదే సమస్య మనకి లేదు, తీరిపోయింది అనేసరికి వాళ్ళది వీళ్ళది ఇది సరిపోదు అది సరిపోదు అంటాం, అంతేగా? ఈ పద్ధతులు ఆచారాల ముసుగులో లోపలున్న మనిషిని చంపుకోకూడదండి.